11 ఏళ్ల బీజేపీ పాలనలో ఈరోజు ఫోటో సెషన్ సందర్శించడానికి సీతారాముల ఇల్లందుకుంట సీతారాముల ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి సురేందర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఈ ఫోటో సెషన్కి ఇంతమంది మీ ఊరి గ్రామ ప్రజలతోటి ఇంతమందితోటి బీజేపీ పార్టీ శ్రేణులతోటి రావడం గల కారణం ఏంది? ఈ యొక్క సంకల్ప సభలో ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? ఈటల రాజేంద్రన్న గత 20 సంవత్సరాల నుండి హుజరాబాద్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే, వారు మాజీ మంత్రి గారు. మా ప్రజల హుజరాబాద్ ప్రజల చిరకాల వారి అందరి గుండెల్లో ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. వారు మొన్న అనివార్య పరిస్థితుల వల్ల అక్కడున్న వ్యక్తి ఒక సెంటిమెంట్ వాటితోటి ఓట్లు వేసుకొని గెలవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల రాజేంద్రన్న ఓటమి చెందడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు వారిని ఒక ఉద్యమ నాయకునిగా చూసి వారికి భారతీయ జనతా పార్టీ ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యునిగా పార్లమెంట్కి పోటీ చేయమని చెప్పి సీటు కల్పిస్తే ఇక్కడ మల్కాజ్గిరి ప్రజలు భారతదేశంలో అత్యధిక ఓట్లు ఉన్న నియోజకవర్గం ఈ మల్కాజ్గిరి. భారతదేశంలో అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన మల్కాజ్గిరి ప్రజలు ఇక్కడ 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఈ సంవత్సర కాలంలో ఏదైతే ప్రజలకు అందుబాటులో ఉండి చేసిన సేవ ప్లస్ అభివృద్ధి ఇవన్నీ కలిపి, మరియు నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రిగా 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ సంకల్ప సభ ఇక్కడ ఈరోజు నిర్వహించడం జరిగింది. మాకు కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా ఇప్పటికీ సత్సంబంధాలు రాజేంద్రన్నతో కొనసాగుతున్నాయి. వారు నిత్యము ఏ కార్యక్రమమైనా ఆపదైనా ఏదైనా కూడా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కాంటాక్ట్లో టచ్లే ఉంటున్నారు. ఇక్కడ ఇంత పెద్ద సభ జరుగుతున్న సందర్భంలో మేము కూడా ఇక్కడికి వారి పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది. సురేంద్ర, ఒక విషయం చెప్పండి. రానున్న రోజుల్లో స్థానిక ఎలక్షన్స్ లో బీజేపీ పాత్ర ఏ విధంగా ఉంటుంది? ప్రజల్ని ఎంత దగ్గరకు పోబోతుంది? ఒకటే, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఒకసారి టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ను చూడడం జరిగింది. తర్వాత మొన్నటి జరిగిన ఎలక్షన్లో, జనరల్ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 సబ్ హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి గెలవడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి మీద ఏదైతే అహంకారపూరితంగా వ్యవహరించిండో, వారి మీద కోపం మీద ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తారని చెప్పి ఓట్లేసి గెలిపిస్తే 1.5 సంవత్సర కాలంలో ఏ హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెట్టుకుంటా ప్రజలకు నా తోటి కాదు అని చెప్పి ఏదైతే మొన్న ఇటీవల మాట్లాడిన సందర్భం, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, ఈ రాష్ట్రం పరిపాలించడం నా చేత కాదు, నా వల్ల కాదు, ఈ హామీలన్నీ నేను నెరవేర్చలేనని చెప్పి ఏదైతే వారు ప్రజల ముందు వారి యొక్క లోపలున్న భావం వెలిబుచ్చిండో, అప్పటి నుండి ప్రజలు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒకటే ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని చూసినాం, బీఆర్ఎస్ పార్టీని చూసినాం. ఇక రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని ఆదరించాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు ఆ సంకల్పంతో ఉన్నారు. భారతదేశంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, నేతృత్వంలో వారు ఏ విధంగా పరిపాలిస్తారో కూడా దేశ ప్రజల ముందు ఆవిష్కృతమై ఉన్నది. కనుక ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆవిష్కరించడానికి, గెలిపియడానికి అందరూ ప్రజలు కృతనిశ్చయంతో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ఆ విధంగా రాబోయే రోజుల్లో కార్యాచరణ ఉంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మెజారిటీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.